సెప్టెంబర్ 25వ తేదీ పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి జయంతి. బీజేపీ పార్టీకి మూలమైన జనసంఘ్లో ఆయన కీలక పాత్ర పోషించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916లో ఉత్తరప్రదేశ్లోని మథురా ప్రాంతంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ స్వయం కృషితో చదువుకుని BA, MA, BTL చదువులు పూర్తి చేశారు. విద్యా బోధన మీదే కాకుండా సమాజ సేవ మీద ఆయనకు అపరిమితమైన ఆసక్తి. దేశ నిర్మాణం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఆయన ప్రవేశించారు. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి భారతీయ జనసంఘ్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. దీన్ దయాళ్ జనసంఘ్ పార్టీ ఆలోచనలను దేశమంతటా తీసుకెళ్లి దేశభక్తి, జాతీయత, సాంస్కృతిక విలువలను ప్రజల్లో నాటారు. ముఖ్యంగా అంత్యోదయ భావనకు ఆయన ప్రసిద్ధి చెందారు. సమాజంలో చివరి వాడికి, పేదరికంలో ఉన్న చివరి వారికి కూడా సహాయం అందే విధంగా విధానాలు ఉండాలని ఆయన కోరుకునేవారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతం అందరికీ ఆహారం, దుస్తులు, విద్య, ఆరోగ్యం అందాలి. ఈ భావన నేటి సమాజానికి కూడా మార్గదర్శకం. 1970లో ఆయన అకాల మరణము జనసంఘ్ పార్టీకి తీరని నష్టం చేకూర్చింది. అయినప్పటికీ ఆయన ఆలోచనలు, కలలు నేటి భారతీయ రాజకీయాలపై, వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన పేరిట స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు చేయడమే కాకుండా పుస్తకాల సంపుటి, వ్యాసరచనలు కూడా ఆవిష్కరిస్తున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం, సేవలు, భావనలు ఈ తరం యువతకు సదా ఆదర్శనీయం.